కార్మికులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్. కార్మికులకు భరోసా కల్పిస్తూ కనీస వేతనాలు పెంచింది. కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్మికుల కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికులకు భరోసా ఇస్తూ కనీస వేతన సవరణ చేసింది. కనీస వేతన పెంపుపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి కీలక సిఫార్సులు చేసింది. పారిశ్రామికవేత్తలు, కార్మికులతో సమావేశాలు నిర్వహించింది. ఉభయులను ఒప్పించి వేతనాన్ని సవరించారు. ఆ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 1,11,00,000 కార్మికులు నష్టపోయారని, ప్రస్తుతం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి మంచి జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కార్మికులను 4 కేటగిరీలుగా విభజించింది సబ్ కమిటీ. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీలుగా కార్మికులను విభజించారు. అదే సమయంలో రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించింది. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2లో మున్సిపాలిటీలు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. వీటి ఆధారంగా కనీస వేతనం నిర్ణయించారు. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. జోన్ 1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 12,750 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం 13,552 రూపాయల నుంచి 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 13,772 రూపాయల నుంచి 18,500 రూపాయలకి, హై స్కిల్డ్ కార్మికులకు 14,607 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు సీఎం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇదని అన్నారు. వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. విదేశీ ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని యువతకు సీఎం రేవంత్ అప్పీల్ చేశారు. ఐటీ, అమెరికా అనే ఆలోచనను వీడాలని, ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వద్దు అని అన్నారు. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలున్నాయని వివరించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది. మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలనుకుంటుంది. చాలా ఏళ్లుగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన కానుక ఇది. ప్రభుత్వ నిర్ణయం కార్మికులకు ఆర్థికంగా ఊరట కలిగించేదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.